మమ్మల్ని తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. వాళ్ళ జీవితాలలో నెమ్మది లేదట, సంతోషము లేదట, సుఖము లేదట, సమాధానం లేదట. మరి ఏమున్నాయంటే కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ లేవు. ఇంకా ఏమంటున్నాడు? పొట్టకూటిక ఐగుప్తీయులకును ఐశ్వర్యులకును లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళ, గుర్తుపెట్టుకోండి. రెడ్ లైన్తో మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరలా చెప్తున్నాను, మీరు చేసే తప్పులు మీ పిల్లల ఒడిలోనికి పడతాయి. జాగ్రత్త. తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రతి తప్పు, తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రతి అవమానము, మీరు చేసే ప్రతి నీచమైన కార్యము మీ పిల్లలు దాన్ని అనుభవించకపోతే అప్పుడు అడగండి. ఎంత జాగ్రత్తగా బతకాలో తెలుసా? పేరెంటింగ్ లైఫ్ అనేది మీ పిల్లలకి ఆదర్శవంతంగా ఉండాలి. మీ ద్వారా మీ పిల్లలు మేలుని మాత్రమే చూడాలి తప్ప మన ద్వారా మన పిల్లలు కీడు మాత్రం అనుభవించడానికి వీలు లేనే లేదు. ప్రియమైన వారు, తల్లిదండ్రులు చేసే పాపం వల్ల కదా ఎంతమంది బిడ్డలు నాశనం అయిపోతున్నారు కదా, ఎంతమంది బిడ్డలు నాశనం అవుతున్నారు. ఇప్పటికీ ఇళ్లలో తాగి తందనాలు ఆడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సిగ్గన్నది రావట్లేదేమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ పాప భారం అంతా ఎవరు మోయాలి? కడుపును పుట్టిన పిల్లలు మోయాలి. ప్రియమైన వారు, ఏమైనా అర్థమవుతోందా? కష్టపడి సంపాదించడం రాక వాడి నెత్తి మీద 10, వీడి నెత్తి మీద 10, ఇదిగో అక్కడికి వెళితే ఆ బెట్టింగ్ లో చేస్తే డబ్బులు వస్తాయి, ఈ బెట్టింగ్ లో వేస్తే డబ్బులు వస్తాయని ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పెడితే ఆ పాపముతో సంపాదించిన సొమ్ము నీ బిడ్డలకు దీవెన నువ్వు అనుకుంటున్నావా? రోజుకి 24 గంటల్లో 12 గంటలు నిర్విరామంగా కష్టపడితేనే 500 రావట్లేదు. అలాంటిది ఊరికే డబ్బు ఉచ్చి పడిపోతుంటే ఆ డబ్బు ఎక్కువ కాలం నిలుస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు? కష్టపడితేనే 500 నిలువరంగా నిలవట్లేదు సాయంత్రానికి. అలాంటిది అప్పనంగా ఇదిగో ఎవడి దగ్గరకో వెళ్ళి ఎవడి చేతి కిందనో పనిచేసి ఆ బెట్టింగులేసి ఆ బెట్టింగుల్లో డబ్బులు పెట్టి 100కి 1000 వస్తున్నాయి అంటే ఆశపడి డబ్బులంతా గుల్ల చేసుకుని మీరు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు సంపాదించేది డబ్బు కాదు, మీ పిల్లల ఒడిలో మీరు వేసేది పాపం. దయచేసి అక్రమమైనటువంటి జీవితం ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మేము ఆ స్థాయిలో ఉన్నాం కాబట్టి నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ పిల్లల జీవితాలు బాగుండాలి అనంటే, మీ పిల్లలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అనంటే, మీ పిల్లలకు క్షేమకరమైనటువంటి దినాలు రావాలి అనంటే మరలా చెప్తున్నాను, మీరు జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త. మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, నీకే నువ్వు బానే ఉన్నావు, నువ్వు అనుభవించాల్సింది అనుభవించావు, చేయాల్సింది చేసావు, నీ దారిని నువ్వు పోతే ఈ కడుపును పుట్టిన పిల్లలు ఏమైపోవాలి? అనాథల్లా రోడ్డు మీద మిగలాలా? నువ్వు చేసిన తప్పు వల్ల నీ కుటుంబం కాదా రోడ్డు మీద పడింది? నువ్వు తాగి ఇంట్లో ఉన్న డబ్బంతా అవజేసి ఆ కాటికి చేరితే నీ ఇంటి ఇల్లాలు పిల్లల్ని ఎలా పోషించాలి? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎంతమంది తల్లులు బిక్కుమంటూ బతుకుతున్నారో తెలుసా? యజమానుడు అన్నవాడికి కుటుంబంగా వెన్నుముకగా నిలబడాలి. ఆనాడు వాళ్ళకి చెప్పాడు, ప్రవక్త ద్వారా హెచ్చరించాడు, ఇదిగో ఇలా వడ్డొద్దు, ఈ నీచమైనటువంటి బతుకు మీకు వద్దురాయ్యా, మీరు జాగ్రత్తగా బతకండి అని హెచ్చరించినా వాళ్ళు వినలేదు. దోష శిక్షను అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయి. 70 ఏళ్ళు వాళ్ళ పిల్లలు బానిసలుగా పోయారంటే యవ్వనస్తులు ఉద్యోగాలు చేయవలసినటువంటి వాళ్ళు, యవ్వనస్తులు ఏలుబడి చేయవలసినటువంటి వాళ్ళు బానిస బతుకు చేయడం ఏంటి? ఇటుకలు మోయడం ఏంటి? వెట్టి చాకిరి చేయడం ఏంటి? అంటే పరిస్థితులు ఎంత తారుమారైపోతాయో చూడండి. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడు లేని మన జీవితాలలో మేలన్నది ఉండదు. ప్రియమైన